హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన రాజేష్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మన ఛానల్కి 1000 మంది సబ్స్క్రైబ్ వచ్చాక లాంగ్ వీడియో చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ వీడియో నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మన ఫస్ట్ వీడియో ఎవరైనా చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాను ప్రెస్ చేయండి. మన వీడియో నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు మీకు వస్తూనే ఉంటుంది. ఫ్రెండ్స్, కొండ మీదకి అయితే వచ్చేసాం. మనం కింద నుంచి నడిచి వచ్చిన వెహికల్లో వచ్చిన 2-2.5 కిలోమీటర్ ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని జైత్యాల జిల్లా మల్యాల మండలం ముత్తింపేట గ్రామంలో కొండగట్టు మీద కొలువై ఉన్నాడు మన అంజన్న స్వామి. స్వామివారు స్వయంభూగా వెలుస్తున్నారు. ఈ దేవాలయానికి 500 సంవత్సరాల చరిత్ర అయితే కలిగి ఉంది. ఈ టెంపుల్ కరీంనగర్ జిల్లా నుంచి 40 కిలోమీటర్లు, జైత్యాల నుంచి 15 కిలోమీటర్లు అయితే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టింది కొండగట్టు దగ్గర నుంచి. తర్వాత జనసేన పార్టీ పెట్టాక వారాహి ప్రచారం కానీ, రీసెంట్గా డిప్యూటీ సీఎం అయ్యాక 2026 జనవరి 3న తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున 35 కోట్లు అయితే కొండగట్టుకి డెవలప్మెంట్కి శంకుస్థాపనకి అయితే వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. నేనైతే ఈ టెంపుల్కి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. అప్పటికిప్పటికి చాలా మారిపోయింది, చాలా డెవలప్మెంట్ జరిగింది. ఈ బిల్డింగ్ వచ్చేసి స్వామివారి గుడికి సంబంధించిన ప్రధాన కార్యాలయం. ఇక్కడే వెహికల్ పార్కింగ్ మరియు వెహికల్స్ పూజలు అవన్నీ ఇక్కడే జరుగుతుంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది సీతమ్మ వారి కన్నీటి గుంటలు. రావణుడు సీతమ్మ వారిని ఎత్తుకెళ్తున్నప్పుడు, ఆమె రాముడి కోసం ఏడుస్తున్నప్పుడు ఆ కన్నీటి దారులు అక్కడ పడి ఆ గుంటలకు ఏర్పడి ఆ గుంటల నుంచి కన్నీటి దారులు అయితే వస్తున్నట్టుగా చరిత్ర అయితే చెబుతుంది. ఒకసారి వచ్చినప్పుడు ఇదైతే గమనించండి మీరు తప్పకుండా. ఈ దేవాలయంలో మంగళవారం మరియు శని ఆదివారంలో జనం ఎక్కువగా ఉంటారు. చైత్ర వైశాఖ మాసంలో హనుమాన్ జయంతి ఉంటుంది. భక్తులు వేలాది మందిగా ఇక్కడికైతే రావటం జరుగుతుంది. చరిత్ర అయితే చూసుకుంటే, రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛపడిపోయినప్పుడు స్వామివారు సంజీవుని కోసం పోయి తీసుకొస్తుండగా అక్కడ సంజీవుని గుట్టయితే ఒకటి ఇక్కడ పడ్డట్టు, దానివల్ల కొండగట్టుగా అభివృద్ధి చెందినట్టుగా అయితే చరిత్ర ఒకటి చెప్తున్నారు. ఒక కథనం అయితే సింహం సంజీవుడు అనే పశువులు కాపరి కొండగట్టు మీద ఆవు తప్పిపోతే దానికోసం ఎతికి ఒక చెట్టు మీద శయనించగా స్వామివారి కల్లోకి వచ్చి, పలానా చోట నేనున్నాను, నాకు దేవాలయం నిర్మించండి అని చెప్పి తన ఆవు గురించి కూడా జాడి చెప్పినట్టు, ఆ విధంగా ఇక్కడ గుడి నిర్మాణం జరిగినట్టుగా ఒక చరిత్ర అయితే చెబుతుంది. ఇలా 2 విధాలుగా 2 స్టోరీలుగా చెప్పుకొస్తున్నారు. మనం ఇప్పుడైతే ముఖ్యంగా స్వామివారి గురించి చెప్పాలి. ఎందుకంటే స్వామివారు 2 ముఖాలుగా ఉంటారు. ఒకటి నరసింహస్వామి ముఖం, మరొకటి ఆంజనేయ స్వామి ముఖం. భుజాల మీద ఇరువైపుల శంకు చక్రాలు, వృక్షస్థలం మీద సీతారాముల ప్రతిమలు అయితే కలిగి ఉంటాడు. ఇప్పుడున్న ఈ 2 చెట్లకి భూత ప్రేత గాలి సోకిన వాళ్ళకి ఇక్కడ గొలుసుతోటి కట్టేసి స్వామివారి భయం వల్ల కొన్ని రోజులకి వేస్తే నయమవుతుందని భక్తులు విశ్వాసంగా నమ్ముతారు. దర్శనం అయిపోయాక టెంకాయ కొట్టేసి పక్కనే ఉన్న మునులు గుహకి అయితే వెళ్ళాము. రూట్ మాత్రం బాగాలేదు, పోయకుంది బాగుంది. నేను వద్దన్న మా బాబు మాత్రం ఖచ్చితంగా పోవాలంటున్నాడు. ఇక్కడైతే మునులు అయితే అప్పట్లో తపస్సులు అయితే చేయడం జరిగింది. ఒకసారి గుహ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మునుల గుహ అయితే చూశారు కదా. బండ కింద నుంచి వెళ్ళాలి, చీకటి గుంతుంది, టార్చ్ లైట్ అయితే వేసుకువెళ్ళాలి. నంది, శివలింగం, ఇక్కడ స్వామివారు మునుల విగ్రహాలు అయితే ఉంటాయి. వచ్చినప్పుడు ఒకసారి అయితే సందర్శించండి. ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం వచ్చేసి బేతాళ స్వామి గుడి. ఈ స్వామివారి అయితే కొండగట్టు క్షేత్రపాలకుడిగా ఇక్కడైతే ప్రసిద్ధి గావించబడింది. టెంపుల్ వచ్చేసి స్వామివారి గుడి వెనక భాగాన్ని ఉంటుంది. ఇక్కడ కోళ్ళు మేకలు అవి కోసుకొని భక్తులు అయితే ఇక్కడ మొక్కులు అయితే తీర్చుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ గుడి పక్కనే కొండలరాయుడు గుట్ట అనేది ఉంది. ఇక్కడ కానీ వెళ్తే మీకు వ్యూ మాత్రం చాలా అంటే చాలా పీస్ఫుల్గా, లొకేషన్ కానీ, అందాలు కానీ సూపర్గా అంటే సూపర్గా ఉంటాయి. ఇక్కడ మీరు ఇంకా చూడాల్సినవి అయితే చాలా ఉన్నాయి. ఒకసారి అయితే మొత్తం విజిట్ చేయండి.
ఒక్క నిమిషం దర్శనం అయిపోయింది అనుకో బాబు. కిందకు వచ్చాక పంచముఖ ఆంజనేయ స్వామి గుడి విగ్రహం అవి కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా స్వామివారి విగ్రహం ఉంది. ఇక్కడ కూడా మొక్కులు తీర్చుకుంటారు. ఒకసారి నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీ ఆశీర్వాదాలు ఎప్పుడూ నాకు ఉండాలి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ వాచింగ్, మీ రాజేష్.